పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం మనందరిపైన ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అత్యవసరమన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు స్థానిక దుకాణదారులతో మాట్లాడి ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయాలను వాడాలని సూచించారు. తెల్లాపూర్ నైబర్హుడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారానే కాలుష్యాన్ని నివారించగలమని, రాబోయే తరాలకు మెరుగైన జీవితాన్ని అందించగలమని రఘునందన్ రావు పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ మిత్రులందరూ కూడా పర్యావరణ హితాన్ని కోరి సమాజం బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారికి దొరికినటువంటి వారాంతపు సెలవుల్ని కూడా, వీకెండ్ని కూడా తెల్లాపూర్ని ప్లాస్టిక్ రహిత తెల్లాపూర్గా మార్చాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో తేనా ఆధ్వర్యం లోపల అనేక మంది సాఫ్ట్వేర్ మిత్రులు ఈరోజు ఈ సాయంత్రం పూట ప్రతి షాపుకు తిరిగి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అనేటి సవినయమైనటువంటి అప్పీల్తో పాటు ఒక పోస్టర్ ని ఆ షాపులలో అతికిస్తూ వస్తా ఉన్నారు. భావి తరాలు బాగుండాలంటే తెల్లాపూర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి కొత్తగా వస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ తో వస్తున్న డెబ్రీస్ గానీ, రోడ్లపైన ఉన్నటువంటి చెత్త గానీ, ప్లాస్టిక్ విషయం లోపల గానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాకి నామ్ పే ఏక్ పేడ్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీస్ లో వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతూ పర్యావరణ హితం కోసం పనిచేస్తున్నటువంటి తేనా మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, సాఫ్ట్వేర్ వాళ్ళంటే కంప్యూటర్లకే పరిమితం అవుతారు, 4 గోడలకే పరిమితం అవుతారు, ఏసీలకే పరిమితమైనటువంటి అపవాదు నుంచి బయటకు వచ్చి తెల్లాపూర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మా సాఫ్ట్వేర్ సోదర సోదరీమణులందరూ కూడా ఈ సమాజానికి మనం ఏదో చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కాలనీలన్నీ తిరుగుతూ, రోడ్లన్నీ తిరుగుతూ తెల్లాపూర్ పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ని అరికట్టాలి, భావితరాలని బాగుంచాలనే లక్ష్యంతో వారందరూ కూడా అడుగు వేస్తా ఉన్నారు. ఈ రోజు వారితో కలిసి నడిచేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తేనా మిత్రులకి, మా సాఫ్ట్వేర్ మిత్రులందరికీ కూడా